ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్నార్థుల ఆకలి తీర్చడంతో పాటు వారికి అనేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. వారికి శానిటైజర్లు, మాస్కులు అందజేసి తమ ప్రత్యేకతను చాటుకుంది రెడ్ క్రాస్ సొసైటీ. రైల్వే స్టేషన్ అవుట్ గేట్ వద్ద వలస కార్మికులకు, యాచకులకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అన్నదానం చేసి మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా అందజేశారు. మానవ సేవే మాధవ సేవగా భావించి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ గవర్నర్ భీమ్రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం మనకి తెలిసిందే. దాని కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు, యాచకులు, అనాథలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్మా దాతలను కూడా విస్తరించి వారి నుండి అవసరమైన వారికి ప్లాస్మాను అందించే బృహత్తర కార్యక్రమానికి అతి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. భీమ్రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్. ఈ యొక్క కరోనా మహమ్మారి మరోసారి విజృంభించింది కాబట్టి దాన్ని అరికట్టడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వాళ్ళు ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిన్న ఆర్డీఓ గారి సమక్షంలో సర్వే చేయడం జరిగింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఫుడ్, బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, మాస్కులు, శానిటైజర్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఇదే కాలంలో కూడా పెద్ద ఎత్తున మనం అందరికి కూడా ఆహార పొట్లాలను, శానిటైజర్, మాస్కులు కూడా పంచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిన్నటి సంది మేము ఈ యొక్క ఫుడ్ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా ప్లాస్మా డోనర్స్ కూడా